7:1-2-3 ఇలా ఉంది. యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. దేవుడిగా నియమించడం అంటే దేవుడే మోషేతో ఏం చెప్తున్నారంటే నిన్ను ఫరోకు దేవుడిగా నియమిస్తున్నాను అంటే దేవుడు ఘనమైన కార్యములు చేయవాడు కదా. అయితే నా స్థానాన్ని నీకు ఇస్తున్నాను మోషే, నీ ప్లేస్లో నేనుండి సమస్తం జరిపిస్తాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు అని మోషేకి దేవుడు చెప్పాడంటే మోషే ఎంత గొప్పవాడో మనకి అర్థమవుతూ ఉంది. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీలను పోనీయవలెనని నీ అన్నయ్యైన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను అని దేవుడు మోషేతో చెప్పారు. అనేకమైన వండర్స్ నేను చేస్తాను రాజు ముందు, వాళ్ళు భయపడతారు. నా మహత్కార్యాలు నా మహత్వం మొత్తం వాళ్ళకు చూపిస్తాను, అప్పుడు భయపడి నా ప్రజలను పంపిస్తారు, ధైర్యంగా ఉండు అని మోషేకు దేవుడు చెప్పారు.